నీకెంతో వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసు ప్రభా. గత రాత్రి కాపాడి క్షేమమునిచ్చి మా ప్రయాణమును కూడా నంద్యాల నుంచి మైలవరానికి మీరు నడిపిస్తూ వచ్చినందుకై, క్షేమమునిచ్చినందుకై నీకెంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. గొప్ప దేవుడుగా దేవా మా మధ్య ఉంటూ దేవా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునొచ్చు, నీ కృపను విస్తరింపచేస్తూ వచ్చినందుకై వందనములు, స్తోత్రములు. రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయిన దేవుడుగా మా మధ్య కూడా ఉంటున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాను. దేవా పాపినైనా నన్ను ప్రేమించి మీరు నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను ప్రభా. మరి కుట్టి వివాహ సందర్భంగా మేము కలుసుకోవటానికి దేవా మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాం. ఈ సమయంలో తండ్రి ఈ యొక్క హెబ్రోన్లో దేవా సిస్టర్స్ కూడికగా కొద్దిసేపు వాక్యం ధ్యానించుకొని ప్రభా అలాగే ప్రార్థనలో నడిపించబడాలని మీ చిత్తంగా ఉంటున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాం. దేవా మంచి సమయం మాకు దయచేయండి, ప్రార్థనా సమయాన్ని కూడా మీరు దీవించుము దేవా. మీ సన్నిధిలో దేని గురించి ప్రార్థించాలో దాని కొరకై ఆయత్తపరచుము దేవా. కృప చూపించుమని వేడుకుని చూస్తుంటున్నాను. నిలవ ఉన్నటువంటి మీ దాసురాలు మిరియామును కూడా అభిషేకించి వాడుకునండి, మీ ఆత్మతో నింపుము, మీ నోటి బూరగా వాడుకునమని వేడుకొని చూస్తుంటున్నాం ప్రభా. మరి పాడే పాటలు కూడా మాకెంతో ఆశీర్వాదకరంగా దేవా నీ నామము ఘనమైన రీతిలో మహిమపరచబడ్డానికి జ్ఞాపకం చేసుకుని మా గొంతులను కూడా తాకుమని వేడుకొని చూస్తుంటున్నాం. ఈ రీతిగా కూడి వచ్చే సహోదరులందరినీ కూడా సకాలంనకు తీసుకొని రండి ప్రభా. నీ వాక్యం విన్నట్లుగా నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా సిద్ధపడి రావటానికి కూడా సహాయం చేయండి. క్షేమమునివ్వమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి, తెలుగులో ఒక పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 555. యేసు నా రక్షగా నొసగు కనులు నాకు నిరతమునే నిలుచురా. ప్రభు యేసు నా రక్షగా నొసగు కనులు నాకు నిరతమునే నిలుచురా. నీవే ఓమేగాయు నీవే అల్ఫాయు నీవే ఓమేగాయు నీవే. యేసు నా రక్షగా నొసగు కనులు నాకు నిరతమునే నిలుచురా. యేసు నా రక్షగా నొసగు కనులు నాకు నిరతమునే నిలుచురా. ప్రియుడైన యోహాను పద్మశ్రీలో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మశ్రీలో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారచు Aku
నాకు నిరతమునే నిన్ను యేసు నా రక్షక నొసగు కరుణలు నాకు నిరతమునే నిన్ను కంటికి కనబడని నీవే దేవికి వినబడని నీవే కంటికి కనబడని నీవే దేవికి వినబడని నీవే దయాతో తెరము కానివే నీయో నీల పరచితివనావే దయాతో తెరము కానివే నీయో నీల పరచితివనావే యేసు అంతేనా? ప్రైజ్ ద లార్డ్ ସମସ୍ତ అందరికీ వందనాలు. ପ୍ରଭୁ ଆଜି ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରେ ତାଙ୍କର ବାକ୍ୟ କହିବା ପାଇଁ ମୋତେ ସୁଯୋଗ ଦେଇଛନ୍ତି, ସେଥିପାଇଁ ପ୍ରଥମେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦିଅ। మీ మధ్య ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు కనుక దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు. ଆପଣମାନେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ମୋଠୁ ଅଧିକ ଜାଣିଛନ୍ତି, నాకంటే కూడా మీకు దేవుని వాక్యము
బాగా తెలుసు. ହେଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁ ତାଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ମୋ ମୁଖରେ ଯାହା କହିବେ ସେ ଅନୁସାରେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। అయినా కూడా ప్రభు మరి నా నోటి నుండి ఏదైతే మీకు అందించాలని ఆశపడుతున్నాడో దానిని తెలియజేస్తాను. ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ପୂର୍ବେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ପଢ଼ିବା। ଲୋକ ସୁସମାଚାର ତାର 1 ପର୍ବ 5 ପଦରୁ 13 పద ଯାଏ ଆମେ పଢ଼ିବା। ప్రార్థన చేయడానికి ముందు మనం దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5ରୁ 5వ వచనము నుంచి 13 పద ଯାଏ 13 వరకు చదువుదాం. 5వ వచనము నుంచి 13 వరకు మార్చి చదువుదాం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. చదవండి 6వ వచనం. 7వ వచనము. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ସେ ଆପଣା ଦଳର ପାଳି ଅନୁସାରେ ଈଶ୍ୱରଙ୍କ ଚାମରେ ଯାଜ କାର୍ଯ୍ୟ କରୁଥିବା ସମୟରେ యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ଆଉ ଧୂପ ଦେବା ସମୟରେ ସମସ୍ତ ଜନତା ବାହାରେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ। ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా ଆଜିକରେ ତାଙ୍କୁ ଦେଖି ଉଦ୍ବିଗ୍ନ ଓ ଭୟଗ୍ରସ୍ତ ହେଲେ। అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ଆଉ ଗୋଟେ ବାକ୍ୟ ଆମେ ପଢ଼ିବା ମାଥିଉ ତାର 7 ପର୍ବ 7 ପଦ। మత్తయి సువార్త 7ରୁ 7 7:7 చదువుదాం. అడుగుడి ମାଗ మీకు ସେଥିରେ ఇవ్వబడును, ତମମାନଙ୍କୁ ଦିଆଯିବ, ଖୋଜ ସେଥିରେ వెదకుడి ତମମାନଙ୍କୁ మీకు ସନ୍ଧାନ ପାଇବ, దొరకును, ଦ୍ୱାରରେ ମାଡ଼ తట్టుడి ସେଥିରେ మీకు ତମମାନଙ୍କୁ తీయబడును. ଫିଟାଇ ଦିଆଯିବ। అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. ପ୍ରଭୁ ଏ ବାକ୍ୟକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ପୂର୍ବରୁ ଆମେ ଏଇ ଗୋଟେ ପରିବାର ବିଷୟରେ ଆମେ ଏଠାରେ ପଢ଼ିଲୁ। ప్రార్థన చేయడానికి ముందు మనము ఇక్కడ ఒక కుటుంబాన్ని గురించి చదువుకున్నాం. ଏଲିଜାବେଥ ଏବଂ ଜିଖରିୟ। కనుక జకరియా, ఎలిజబెత్ అను వారి గురించి. ଆଉ ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କର ଯାଜକ ଥିଲେ। వారు దేవుని యాజకులుగా ఉండిరి. କିନ୍ତୁ ସେମାନଙ୍କର ଜୀବନ ବିଷୟ ଆମେ ପ୍ରଥମେ ଦେଖିବା। వారి యొక్క జీవితాన్ని మొదట చూస్తే 6 ପଦରେ ଲେଖା ଅଛି, ସେମାନେ ଉଭୟ ପ୍ରଭୁଙ୍କର ସମସ୍ତ ଆଜ୍ଞା ଓ ବିଧି ଅନୁସାରେ ନିର୍ଦ୍ଦୋଷ ରୂପେ ଆଚରଣ କରି ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଧାର୍ମିକ ଥିଲେ। కనుక వారు ఇరువురు ఎలా ఉన్నారు? లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చదివితే వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ତ ଆମେ ଏଠାରେ ଦେଖୁ ଯେ ଏ ଦୁଇ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ଜିଖରିୟ ଏବଂ ଏଲିଜାବେଥ ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ କେମିତି ଥିଲେ, ମାନେ ନିର୍ଦ୍ଦୋଷ ରୂପେ ଥିଲେ। కనుక భార్యాభర్తలైన వీరిరువురు జకరియా, ఎలిజబెత్తులు దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉండిరి, ଆଉ ଧାର୍ମିକ ମଧ୍ୟ ଥିଲେ। నీతిమంతులుగా కూడా ఉన్నారు. ସେହି ସମୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ତାଙ୍କ ପାପ ପାଇଁ କି ମୋ ପାପ ପାଇଁ କ୍ରୁଶରେ ପ୍ରାଣ ଦେଇ ନଥିଲେ। ఆ యొక్క దినాల్లో యేసు ప్రభు
మన పాపాల కొరకు మరి సిలువలో చనిపోలేదే, କିନ୍ତୁ ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଧାର୍ମିକ ଥିଲେ। అయినా కూడా వాళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. କାହିଁକି ଅଛନ୍ତି ମାନେ ଆମେ 6 ପଦ ଦେଖୁ ଯେ ସେମାନେ ସମସ୍ତ ଉଭୟ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ସମସ୍ତ ଆଜ୍ଞା ବିଧି କୁ ପାଳନ କରୁଥିଲେ। కనుక మనం ఇక్కడ చూస్తే ఎందుకు అలాగా ఉండగలిగారు నీతిమంతులు అంటే, వారు సమస్త విషయములలో ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకొని నీతిగా ఉంటూ వచ్చారు. ଆମେ ସମସ୍ତେ ଜାଣିଛୁ ଈଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞା మనకు తెలుసు, అందరికీ తెలుసు ఏంటంటే దేవుని ఆజ్ఞలు ఏమిటి అని. 10 ଆଜ୍ଞା ଅଛି 10 ఆజ్ఞలు ఉన్నాయి. ଆଉ ସେ ଆଜ୍ଞାକୁ ସେମାନେ ପାଳନ କରୁଥିଲେ। ఆ ఆజ్ఞలను వారు తూచా తప్పకుండా నడిచినారు. ଆଉ ଓଡ଼ିଆରେ ଗୋଟେ ବିଧି ମଧ୍ୟ ଅଛି, కనుక ఒడియాలో ఇంకొక మాట ఉంది, ఏమిటంటే ବିଧି విధులను బట్టి నడిచిరి. ବାଇବେଲରେ ଯୋଉ ନିୟମ ସବୁ ଅଛି ସେଇ ସବୁ ପାଳନ କରୁଥିଲେ। కనుక ఈ పరిశుద్ధ గ్రంథములో ఏదైతే నియమాలు ఉన్నాయో, విధులు ఉన్నాయో వాటిని కూడా వాళ్ళు అనుసరించారు. లేవి పుస్తకରେ ଆମେ ପଢିଲେ ଜାଣିବୁ, లేవియా పుస్తకం, ఈ లేవియా కాండంలో మనం చూస్తే ପ୍ରଭୁ తెలుస్తుంది. କିପରି ଆମକୁ ଏ ସବୁ ବିଧି ସବୁ ଦେଇଛନ୍ତି। కనుక అక్కడ విధులు అని మనకు కనబడతాయి. ବହୁତ ଲୋକ କହନ୍ତି ଯେ చాలా మంది ఏం చెప్తారు, ଆମେ ମନୁଷ୍ୟ ଆମେ କ'ଣ ଈଶ୍ୱରଙ୍କ ଆଜ୍ଞା ପାଳନ କରିପାରିବୁ ବୋଲି। కనుక చాలా మంది ఏమంటారంటే మనం మనుషులం కదా, ఈ గ్రంథములో ఉన్న ఆజ్ఞలు, విధులు, నియమాలు పాటించడం మన చేత కాదు అంటారు. ଏମାନେ ମଧ୍ୟ ମନୁଷ୍ୟ ଅଟନ୍ତି, మరి వీళ్ళు కూడా మనుషులే కదా, ସ୍ୱର୍ଗଦୂତ ନାହାନ୍ତି। కనుక వారేమి పరలోకపు దూతలా? କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ସେମାନଙ୍କ ବିଷୟରେ ସାକ୍ଷ୍ୟ ଦେଉଛି కనుక దేవుని వాక్యము వారి గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଧାର୍ମିକ ଥିଲେ ବୋଲି। దేవుని దృష్టిలో వారు నీతిమంతులు. ପ୍ରଭୁଙ୍କର ଆଜ୍ଞା ପାଳନ କରି ସେମାନେ ଧାର୍ମିକ ହେଇଥିଲେ। కనుక వారు దేవుని ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును అనుసరించి నీతిమంతులుగా ఉండడం మనం చూస్తాం. କିନ୍ତୁ ତାଙ୍କ ପରିବାରରେ ଗୋଟେ ଅଭାବ ଥିଲା, కనుక వారి కుటుంబములో ఒక లేమి ఉంది. ତାଙ୍କୁ କୌଣସି ପୁତ୍ର କନ୍ୟା ନଥିଲେ, కనుక ତାଙ୍କର పుత్ర కన్యా నଥିଲେ। కనుక వారికి ఎలాంటి కుమార్తె కానీ కుమారుడు కానీ ఎవరూ లేరు. ହେଲେ ମଧ୍ୟ ସେମାନେ ଆମକୁ ପ୍ରଭୁ କିଛି ଦେଇନାହାନ୍ତି ବୋଲି ପ୍ରଭୁଙ୍କଠାରୁ ଦୂରକୁ ଯାଇନାହାନ୍ତି। కనుక దేవుడు చూడు, మాకు ఇంత నీతిగా జీవిస్తున్నా మాకు సంతానం ఇయ్యలేదని చెప్పేసి వారేమీ దూరంగా పోలేదు. କିନ୍ତୁ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରରେ ଯାଜକ କର୍ମ କରିଛନ୍ତି। కనుక అయినా కూడా వాళ్ళు దేవుని మందిరములో యాజక సేవ చేస్తున్నారు. ଆଉ ଆମେ ଏଠାରେ ଦେଖୁ ఇక్కడ మనం చూస్తే 9-10 పదରେ 9-10 వచనములు చదువుదాము, అందరం చదువుదాము. 9-10 వచనాలు. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమున ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ଆମେ ଏଠାରେ ଦେଖୁଛେ ଜିଖରେ ତାଙ୍କର ଗୁଲି ବାଣ୍ଟ ଅନୁସାରେ କ'ଣ କରୁଛନ୍ତି, ମନ୍ଦିରରେ ଧୂପ ଜଳାଉଛନ୍ତି। కనుక ఆయన యొక్క వంతు చొప్పున దేవుని మందిరములో ధూపం వేస్తున్నారు. ଆଉ ଖାଲି ଜିଖରେ ଧୂପ ଜଳୁନାହାନ୍ତି, ଯେତେବେଳେ ଜିଖରେ ମନ୍ଦିର ଭିତରେ ଧୂପ ଜଳାଉଛନ୍ତି ଲୋକମାନେ ବାହାରେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। ఇక్కడ మరి జకరియా ఒక్కడే ఏమి ధూపం వేసి ప్రార్థన చేయట్లేదు. వెలుపల ఉన్నటువంటి ప్రజలు సమూహం అంతయు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ଆଉ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି ଆଉ ଜିଖରେ ଧୂପ ଜଳୁଛନ୍ତି, ସେଇ ସମୟରେ ଈଶ୍ୱରଙ୍କ ଦୂତ ଜିଖରକୁ ଦର୍ଶନ ଦେଲେ। కనుక ఇలాగ ప్రార్థన చేయుచున్న సమయములో దేవుని దూత దర్శనమిచ్చింది జకరియాకు. ଆଉ ତାପରେ ସେ 13 ପଦରେ ଲେଖା ଅଛି, 13వ వచనములో రాయబడింది. ପଢନ୍ତୁ। చదువుదాం అందరము. 13. అప్పుడా దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ଯେତେବେଳେ ଲୋକମାନେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ ଏବଂ ଜିଖରେ ଧୂପ ଜଳାଉଥିଲେ, ସେହି ସମୟରେ ଈଶ୍ୱର ଦର୍ଶନ ଦେଇକି ତାଙ୍କୁ କ'ଣ କହୁଛନ୍ତି, ତୁମର ପ୍ରାର୍ଥନା ଶୁଣାଯାଇଛି ବୋଲି କହୁଛନ୍ତି। కనుక జకరియా ధూపం వేసినప్పుడు వెలుపల ఉన్న సమూహమంతయు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
దూత ప్రత్యక్షమై చెప్తుంది, జకరియా నీ ప్రార్థన వినబడినది. କାହିଁକି ପ୍ରଭୁ ତାଙ୍କର ପ୍ରାର୍ଥନା ଶୁଣିଲେ ମାନେ మరి దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు ఎలాగ మరి? କାହିଁକି ମାନେ ପ୍ରଭୁ ତାଙ୍କୁ କିଛି ଦେଇ ନଥିଲେ ମଧ୍ୟ ସେ ପ୍ରଭୁଙ୍କଠାରେ ବିଶ୍ୱାସରେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ ଏବଂ ପ୍ରଭୁଙ୍କ ଗୃହରେ ପ୍ରଭୁଙ୍କର ସେବା କରୁଥିଲେ। కనుక క్షమించండి, జకరియా ఎలిజబెత్ వాళ్ళ జీవితంలో దేవుని వలన వాళ్ళకు ఎలాంటి సంతానం కలగకపోయినా, మేలులు కలగకపోయినా, వారు విశ్వాసము ఉంచి దేవుని మీద నిరాశపడకుండా ప్రార్థన చేయించు యాజక సేవ చేస్తూ ఉన్నారు. ଆଉ ଗୋଟେ ବିଷୟ ଯଦି ଆମେ ଦେଖିବା, ସେମାନେ ବୁଢ଼ା ହେଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କଠାରେ ତାଙ୍କର ବୁଢ଼ାବୁଢ଼ୀ ହେଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କଠାରେ ତାଙ୍କର ଗୋଟେ ବିଶ୍ୱାସ ଥିଲା ଯେ ପ୍ରଭୁ ଆମକୁ ସନ୍ତାନ ଦେବେ ବୋଲି। చూడండి, వారు బహుగా వృద్ధులై ఉన్నప్పటికీ, కనుక ఇక్కడ రాయబడుతుంది కదా, వారు బహు వృద్ధులని రాయబడి ఉంది, వృద్ధులైరి అని. అయినా కూడా అలాంటి సమయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడులే, మాకు సంతానం ఇస్తాడులే, మేలు చేస్తాడులే అని నిరాశపడకుండా ప్రార్థన చేయుచునే వచ్చారు. ଆଉ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କରିଛନ୍ତି ସେହି ସମୟରେ ପ୍ରଭୁ ତାଙ୍କର ପ୍ରାର୍ଥନା ଶୁଣି ତାଙ୍କୁ ଉତ୍ତର ଦେଇଛନ୍ତି। కనుక ఎప్పుడైతే ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారో అప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారికి ఉత్తరం ఇస్తున్నాడు. ଆଉ ବିଳମ୍ବ ହେଲେ ମଧ୍ୟ ତାଙ୍କୁ ଗୋଟେ ଉତ୍ତମ ସନ୍ତାନ ଦେଇଛନ୍ତି ଯୋହନକୁ। ఒకవేళ ఆలస్యమైనా కూడా వారి జీవితంలో ఒక మంచి ఉత్తమమైన ఒక సంతానాన్ని ఇచ్చాడు. ଆଉ ଆମେ ସମସ୍ତେ ଜାଣିଛୁ ଯୁବକ ଯୋହନ। కనుక మనందరికీ తెలుసు ఎవరు అతను, ఆ బిడ్డ ఎవరు అంటే బాప్తిజం ఇచ్చే యోహాన్. ଆଉ ଯୋହନର ନାଁ ଦୂତ ହିଁ ଦେଇଛନ୍ତି। కనుక ఈ పేరు కూడా నామకరణము కూడా చేయమని చెప్పింది ఎవరంటే దూతనే. ଆଉ ଯୋହନର ଅର୍ଥ ହେଉଛି యోహాను యొక్క అర్థం ఏమిటి? ସଦାପ୍ରଭୁ ଅନୁଗ୍ରହକାରୀ, దేవుడు కృపగలవాడు అని. ମାନେ ସେ ନାମ ଦ୍ୱାରା ଈଶ୍ୱର ଜିକରି ଏଲିଜାବେଥକୁ ଜଣେଇଛନ୍ତି ଯେ ପରମେଶ୍ୱର ହେଉଛନ୍ତି ଅନୁଗ୍ରହକାରୀ। కనుక ఆ ప్రార్థన వలన దేవుని దూత వారికి ఇచ్చినటువంటి ఉత్తరం ఏమిటంటే, చెప్పిన మాట ఏమిటంటే, అమ్మా అయ్యా, మీ దేవుడు దయగలవాడు, కృపగలవాడు అని చెప్పినాడు. ତ ଆମେ ମଧ୍ୟ ଜାଣିବାର ଅଛି এই ବାକ୍ୟ ଦ୍ୱାରା ଯେ ପରମେଶ୍ୱର ଅନୁଗ୍ରହକାରୀ। కనుక ఈ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే, దేవుడు దయగలవాడు అని నేర్చుకోవాలి. ସେମାନେ ବୁଢ଼ା ବୁଢ଼ୀ ହେଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ଦୟା କରିକି ସନ୍ତାନ ଦେଲେ। వాళ్ళు వృద్ధులైనప్పటికీ దేవుడు వారికి దయ చూపించి కృపచేత వారికి అనుగ్రహం ఇచ్చి సంతానం ఇచ్చాడు. କୌଣସି ఆశା ମଧ୍ୟ నଥିଲା ତାଙ୍କ ଜୀବନରେ। కనుక బహు వృద్ధులైన వాళ్ళు కదా, వారి జీవితంలో ఇలాంటి మేలు సుఖం కలుగుతుందని, ఆనందం కలుగుతుందని వారికి ఏమీ లేదు, అయినా విశ్వాసంతో చేశారు ప్రార్థన. ତ ପ୍ରଭୁ ତାଙ୍କର ଅନୁଗ୍ରହ ସେମାନଙ୍କ ଜୀବନରେ ଦେଖେଇଲେ। కనుక దేవుడు తన యొక్క దయను కృపను వారిలో చూపినాడు. ତ ଆମେ ମଧ୍ୟ ଜାଣିବାର ଅଛି ଯେ ପ୍ରଭୁ ଆମଙ୍କ ଜୀବନରେ କୌଣସି ଯୋଗ୍ୟତା ଉତ୍ତମ ବିଷୟ ନଥିଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁ ଆମ ପ୍ରତି ଅନୁଗ୍ରହ କରିବେ ବୋଲି ଆମେ ବିଶ୍ୱାସରେ ରହିବାର ଅଛି। కనుక ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి అంటే, మన జీవితంలో ఎలాంటి మంచిది లేకపోయినా, మంచి వాళ్ళం కాకపోయినా, ఆ దేవుడు మాత్రం దయ చూపుతాడు, కృప చూపుతాడు అనే సత్యము నేర్చుకోవాలి. ତାହେଲେ ପ୍ରଭୁଙ୍କ ପ୍ରତି ଆମର କ'ଣ ନା ବିଶ୍ୱାସ ବଢ଼ିବ। అప్పుడే మన విశ్వాసము వృద్ధిలోనికి వస్తుంది. ଆଉ ଆମେ ବିଶ୍ୱାସରେ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା କରିବା। మనం విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ଆମେ ବାରମ୍ବାର ଯଦି ଏଇ ବାକ୍ୟ ପଢ଼ିବା ତାହେଲେ ଆଉ କେତେ ବିଷୟ ମଧ୍ୟ ଜାଣିପାରିବା। కనుక ఈ వాక్యాన్ని మనం పదే పదే మరలా చదివితే ఇంకా అనేక విషయాలు మనం ఇందులో చూడవచ్చు. ମାଥିଉ ତା 7 ପଦରେ ଆମେ ପଢ଼ିଲୁ ଯେ ମାଗ ଦିଆଯିବ ବୋଲି କରେ। కనుక మత్తయి 7:7లో మనం చదివినాం, అడుగుడి మీకు ఇవ్వబడును అని. ତ ଆମେ ମଧ୍ୟ କ'ଣ କରିବାର ଅଛି ନା ପ୍ରଭୁଙ୍କଠାରେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି। కాబట్టి మనం కూడా ఇక్కడ నేర్చుకునేది ఏమిటంటే, మనం దేవుని ప్రార్థించాలి. କିନ୍ତୁ ଆମେ ମଧ୍ୟ ଏଲିଜାବେଥ ଏବଂ ଜିଖରିୟ ପରି ଆମଙ୍କର ମଧ୍ୟ ଜୀବନ ରହିବାର ଅଛି। అలాగే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది
జకరియా ఎలిజబెత్ లాగా మన బ్రతుకు కూడా ఉండాలి. మరి आमे प्रभुଙ୍କର आज्ञा और विधि सब पालन करिवार अछि। మనం దేవుని ఆజ్ఞలను మరి విధులను వాక్యమును అనుసరించుట ఎంతైనా మంచిది, అవసరం. वर्तमान जुग रे केते जण कहंती जे 10 आज्ञा पालन करबा कथा नै बोले। చాలామంది ఏమంటారంటే ఈ 10 ఆజ్ఞలు ఏం పాటించాల్సిన అవసరం లేదు అంటారు. प्रभु जीसु आम पय क्रूस रे प्राण देले समस्त समाप्त कर देले बोले कहउछन। కనుక దేవుడు మనందరి కొరకు సిలువలో చనిపోయాడు, ఇంకా అదంతా సమాప్తం చేశాడు అని చెబుతారు. किंतु प्रभु जीसु कहछन जे मो व्यवस्था को पालन करबा पय आसीछि बोले कहछन। కనుక యేసు ప్రభు ఏం చెప్పాడు మరి, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చాను గాని కొట్టివేయుటకు రాలేదు అన్నాడు. किंतु आ सेति पय से हमको दुईटा आज्ञा मध्ये देछन। కనుక మళ్ళీ కొత్త నిబంధనలో మనకు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. आ सेटा हम पढिबा అది మనం చదువుదాం. माथ्यू 13 మత్తయి సువార్త माथ्यू 22 पर्व 22వ అధ్యాయం 37 और 38 39 40। మత్తయి సువార్త 22, అందులో ఎన్ని వచనాలు? 37 38 39 40 37 to 40। ఈ 37 నుంచి 40 వరకు చదువుదాం. అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. पुरातन नियम रे 10टा आज्ञा अछि। పురాతన నియమంలో ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలు ఉన్నాయి. नूतन नियम रे 2टा अछि। కొత్త నిబంధనలో 2 ఉన్నాయి. सेटा हमें दुई भाग जदि कर देबा, అవి 2 భాగాలు చేస్తే 1 2 3 4 होची ईश्वर को प्रेम करबा विषय रे अछि। 1 నుంచి 4 ఆజ్ఞలు చూస్తే దేవుని ప్రేమించుట ఎట్లు అని చెప్పబడింది. प्रथम लेखा जे हमको छाड़ियो काहाको ईश्वर बोली न मानो। కనుక ఏమని రాయబడింది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, प्रतिमा पूजा करो नाही, విగ్రహారాధన చేయకూడదు, ईश्वर का नाम अकारण घेन नाही, దేవుని నామమును అనవసరముగా ఉచ్చరించకూడదు, विश्राम दिन को पवित्र रूपे पालन करो। విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. एटा ए प्रथम आज्ञा सरे समान अछि। కనుక ఈ 4 ఈ మొదటి ఈ కొత్త నిబంధనలో ఉన్న మొదటి ఆజ్ఞకు సరిపోతా ఉంది. सेति पई प्रभु कहउछन्ते तुमे आपण समस्त अंतकरण समस्त प्राण और समस्त मन दे प्रभु आपण ईश्वर को प्रेम करो। నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ప్రాణముతోను, మనస్సుతోను ఆయనను ప్రేమించవలెను అనున్నది. आ केवल आमे ईश्वर को छडा काहाको प्रेम करबा कथा नै। దేవునికి తప్ప మరి ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ए प्रथम जोन रे लेखा अछि जे ए जे संसार को प्रेम करे ताठरे ईश्वर को प्रेम नै बोले। ఎవరైనా లోకమును ప్రేమించినలా వాని యందు దేవుని ప్రేమ ఉండదు అని మనము చూస్తాం. सेति पई आमे प्रभु को प्रेम करबा। అందుకనే దేవుని ప్రేమిస్తాం. द्वितीय आज्ञा होचे రెండవ ఆజ్ఞ, प्रतिवासी को आत्मतुल्य प्रेम करो। నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవని క్రొత్త నిబంధనలో రాయబడిన రెండవ ఆజ్ఞ. ସେଇଟା 10 ଆଜ୍ଞାର 5 ରୁ 10 ପଦ ଭିତରେ ଅଛି। కనుక మరి మనం చూస్తే ఆ ధర్మశాస్త్రములో ఉన్న ఆ 10 ఆజ్ఞల్లో 5 నుండి 10 వచ్చిన 10 ఆజ్ఞలలో చూస్తే 5 నుండి 10 వరకు ఉన్న ఆజ్ఞలు చూస్తే ఈ యొక్క ఆజ్ఞకు సమంగా ఉంటుంది. ପିତା ମାତାଙ୍କୁ ସମାଦର କର, చూసారా? తల్లిదండ్రులను సన్మానించు, ଚୋରି କରିବ ନାହିଁ, దొంగతనం చేయకూడదు, ନରହତ୍ୟା କର ନାହିଁ, నరహత్య చేయకూడదు, వ్యభిଚାର କର ନାହିଁ, వ్యభిచరించవద్దు, ପ୍ରତିବାସୀ ବିରୁଦ୍ଧରେ କୌଣସି ମିଥ୍ୟା ସାକ୍ଷ୍ୟ ଦିଅ ନାହିଁ, కనుక నీ పొరుగువానికి విరుద్ధముగా అబద్ధ సాక్ష్యము పలకకూడదు, ପ୍ରତିବାସୀର କୌଣସି ବସ୍ତୁକୁ ଲୋଭ నీ କରିବ ନାହିଁ। పొరుగువానిది దేనియు ఆశింపకూడదు. ଆମେ ଯଦି ପ୍ରକୃତିରେ ପ୍ରତିବାସୀକୁ ପ୍ରେମ କରୁଛୁ, ఒకవేళ మనం పొరుగు
వారిని ప్రేమిస్తే ସେମାନଙ୍କ ବିଷୟରେ ମିଥ୍ୟା କହିବୁ ନାହିଁ, కనుక వారికి విరుద్ధంగా అబద్ధం చెప్పం, ସେମାନଙ୍କର ବସ୍ତୁକୁ ଲୋଭ କରିବୁ ନାହିଁ, వారి యొక్క వస్తువులను ఆశించం, ଚୋରି କରିବୁ ନାହିଁ, దొంగతనం చేయం, ବ୍ୟభిଚାର కర్మ ମଧ୍ୟ କରିବୁ ନାହିଁ, వ్యభిచారం అనే పనులు చెడు పనులు చేయం, ନରହତ୍ୟା ମଧ୍ୟ କରିବୁ ନାହିଁ। నరహత్య కూడా చేయం. ଏଇଟା ହେଉଛି ପ୍ରତିବାସୀକୁ ଆତ୍ମତୁଲ୍ୟ ପ୍ରେମ କରିବା। ఇదే పొరుగు వారిని ప్రేమించుట. ପ୍ରତିବାସୀ କହିଲେ ଆମ ପାଖରେ ଥିବା ଅନ୍ୟ ପଡ଼ିଶା ଲୋକମାନଙ୍କ ବିଷୟରେ ପ୍ରଭୁ କହିନାହାନ୍ତି। కనుక మన పక్కన ఉన్న మరి వేరు ప్రక్కనే ఉన్న అవిశ్వాసుల గురించి చెప్పడమే కాదు ఇది. ଆମ ପରିବାରରେ ଯେଉଁମାନେ ବାସ କରୁଛନ୍ତି ସେଇମାନେ ହିଁ ହେଉଛନ୍ତି ଆମର ପ୍ରତିବାସୀ। ఇంకా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లో వాళ్ళనే మనం ప్రేమించాలి. ଆମର ବାପା ମା, తల్లిదండ్రులను, ଆମର ଭାଇ ଭଉଣୀ, మన సహోదర ପୁଅ సహోదరులను, ବୋହୂ, మన అత్త మామలు, కుమారుడు, అలాగే కోడలు, ଝିଅ ଜ୍ୱାଇଁ, కనుక అలాగే అల్లుడు, ଆମର కుమార్తె, ରିଲେଟିଭ୍ସ ମାନେ, మన యొక్క బంధువులు, ଏମାନଙ୍କୁ ପ୍ରଭୁ ପ୍ରେମ କରିବା ପାଇଁ କହୁଛନ୍ତି। వీళ్ళందరినీ ప్రేమించని. କାହିଁକି ମାନେ ଆମ ପଡ଼ିଶା ଲୋକ ସାଙ୍ଗେ କେବେ କଥା ବି ହଉନୁ। కనుక ఎందుకంటే మన పొరుగు వాళ్ళతో అయితే మనం అసలే మాట్లాడడం. ଆମେ 10 ବର୍ଷ ହେଲାଣି ସେଇଠି ଗୋଟେ ଜାଗାରେ ଅଛୁ। మేము ఒక మరి 10 సంవత్సరాలు అయింది ఒక స్థలంలో ఉన్నాం. ଆମ ପଡ଼ିଶା ମାନେ ଅଛନ୍ତି ସେଠି, మా యొక్క విరుగు పొరుగు వారు ఉన్నారు. మరి କିଏ କାହା ସାଙ୍ଗେ କଥା ହେବେନି, కనుక ఎవరితో మాట్లాడరు, କିଏ కాହାକୁ ମାଗିବେନି, ఎవరిని అమ్మ ఉప్పి కారం వేసి చింతపండు అని అడగరు, ତାଙ୍କର ମୁହଁ ମଧ୍ୟ ବର୍ଷ ବର୍ଷ ଦେଖୁନୁ, వాళ్ళు ముఖాన్ని కూడా చూపిరు. ସେମାନଙ୍କ ସାଙ୍ଗେ କେମିତି ଝଗଡ଼ା ହେବ, మనం జగడం చేయలేము కదా వాళ్ళతో. କ'ଣ ବୋଲି ପ୍ରେମ କରିବ। ఎలా అని ప్రేమిస్తారు? ସେଇଥିପାଇଁ ପ୍ରଭୁ କହିଛନ୍ତି ପ୍ରତିବାସୀ ଯିଏ ପାଖରେ ଆମର ଅଛି ତାକୁ ହିଁ ଆମେ ପ୍ରେମ କରିବୁ। వాళ్ళను ప్రేమిస్తాము, ఈ ఇంట్లో వాళ్ళను కూడా ప్రేమిద్దాం. ଯଦି ଆମେ ପ୍ରେମ କରୁଛୁ ତାହେଲେ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ଆଜ୍ଞାକୁ ପାଳନ କରୁଛୁ। కాబట్టి ఇట్లాగా ప్రేమించగలిగితే దేవుని ఆజ్ఞలను గై కొన్నట్టే. ଆମେ ଯଦି ଏସବୁ ଆଜ୍ଞା ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରେମ କରିବୁ, ଆମର ପ୍ରତିବାସୀକୁ ପ୍ରେମ କରିବୁ, ତାହେଲେ ପ୍ରଭୁ ଆମର ପ୍ରାର୍ଥନା ଶୁଣିବେ। కనుక దేవుని ప్రేమించి మన పొరుగు వాళ్ళను ప్రేమిస్తే, పాలన చేస్తే అప్పుడు నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు వింటాడు. କାହିଁକି ମାନେ ଆମେ ଯଦି ପାଳନ କରୁଛୁ ମାନେ ପ୍ରଭୁ ଆମ ସାଙ୍ଗରେ ଅଛନ୍ତି ବୋଲି। ఒకవేళ దేవుడు వినండి, ଯଦି ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞାକୁ ପାଳନ କରୁଛୁ ମାନେ ଆଜ୍ଞା ଆମ ହୃଦୟରେ ତାଙ୍କର ବାକ୍ୟ ଅଛି, ହେଲେ ପ୍ରଭୁ ଆମ ସାଙ୍ଗରେ ଅଛନ୍ତି। ఒకవేళ మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నది కాబట్టి దేవుడు మనతో ఉన్నాడని అర్థం. ଆଉ ଯଦି ପ୍ରଭୁ ଆମ ସାଙ୍ଗରେ ଅଛନ୍ତି ତାହେଲେ ଆମେ ଯେକୌଣସି ବିଷୟ ପ୍ରାର୍ଥନା କରିବୁ ପ୍ରଭୁ ତାର ଉତ୍ତର ଦେବେ। కనుక దేవుడు మనతోనే ఉన్నాడు, తోడై ఉన్నాడు అంటే ఇంకా ఏ ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా ఆయన తప్పకుండా వింటాడు. ଅସାଧ୍ୟ ବିଷୟକୁ ମଧ୍ୟ ସାଧ୍ୟ କରିବେ, అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తాడు. କୌଣସି ବିଷୟ ମଧ୍ୟ ଅସମ୍ଭବ ନୁହେଁ। కనుక ఏ విషయం కూడా అసాధ్యమైనది ఉండదు. ଆମେ ଓଡ଼ିଶାରେ ସେବା କରୁଛୁ, మేము ఒరిస్సాలో సేవలో ఉన్నాం. ସେଠି କୌଣସି ଆତ୍ମା ମାନେ ମଧ୍ୟ ନଥିଲେ। కనుక కొన్ని అక్కడేం ఆత్మలు లేవు మాకు. ଆମେ ପ୍ରଥମେ ଭଡ଼ାରେ ପ୍ରଭୁଙ୍କର ସେବା କରିଥିଲୁ। మొదట మేము అద్దె ఇంటిలో సేవ చేసాం. ସୁବାର୍ତ୍ତା କଲେ କେତେ ଲୋକ ଆସୁଥିଲେ, సువార్త చేస్తే కొంతమంది వచ్చేవాళ్ళు. ଆଉ ସେମାନେ ଗୋଟେ ଦିନ ଆସିବେ ଦେଖିବେ ଏଇଟା ଚର୍ଚ୍ଚ ନାହିଁ ଏଇଟା ଘର ବୋଲିକି ଆଉ ନେକ୍ସଟ ସପ୍ତାହ ଆସୁନଥିଲେ। కనుక వాళ్ళు వచ్చి చూస్తారు ఒక వారము, ఇది ఒక ఇల్లు, ఇంటిలో వీళ్ళు ఏదో ప్రార్థన చేస్తున్నారని మళ్ళీ వచ్చే వారం రారు, ఇది చర్చి కాదనుకునేవాళ్ళు. ଆଉ ମୁଁ ସକାଳୁ ଉଠିକି ପଟି ପକାଇବି, ଖାଦ୍ୟ ପ୍ରସ୍ତୁତ କରିବି, କିନ୍ତୁ କେହି ନଥିବେ। ଆମେ 2 ଜଣ ଆଉ ଜଣେ ଭାଇ ଏମିତି 3-4 ଜଣ ସେବା କରୁଥିଲୁ। మొదట మాకు ఎట్లుండేదంటే మేము విశ్వాసంతో చాపలేసేసి మరి ఆరాధనకు రెడీ అయిపోయే వాళ్ళం, వంట కూడా తయారు చేసి కూర్చుండే వాళ్ళం. అక్కడ ఎలా ఉంది ఆరంభంలో అంటే నేను అన్న ఇద్దరము కలుస్తాం, ఇంకొక బ్రదర్ వస్తాడు, అంతే 3-4 అంతే ఆరాధన మా యొక్క సంఘం. అప్పుడు ସେଇ ସମୟରେ ସେ ସବୁ ଦେଖିକି ମୋ ମନରେ ଦୁଃଖ କରିଥିଲି। అప్పుడు అదంతా చూసి నేను కూడా మనసులో దుఃఖపడ్డాను. ତାପରେ ମୁଁ ପ୍ରାର୍ଥନା କଲି, తర్వాత నేను ప్రార్థన చేశా, ପ୍ରଭୁ 10 ଜଣ ହେଲେ ବି ଆସିବାର ଅଛି। ప్రభువా ఏంటి 2-3, ఒక 10 మంది అన్నా వస్తే మంచిది కదా అని ప్రార్థించాను. ମୋର ପ୍ରାର୍ଥନା ପ୍ରଭୁ ଶୁଣିଲେ, దేవుడు నా ప్రార్థన విన్నాడు. 10 ଜଣ ଆସିଲେ, 10 మంది వచ్చారు. ମୁଁ 10 ଜଣ ଦେଖିଲେ ପ୍ରଭୁ ପ୍ରାର୍ଥନା ଶୁଣିଲେ, ଆଉ 20 ଜଣ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବେ କହିଲେ। కనుక నేను ఇప్పుడు ప్రార్థన చేసే ప్రభా, ఇంక ఈసారి 20 మందిని ప్రభా అని ప్రార్థన చేసిన.
ସତ୍ୟ ପ୍ରଭୁ ପ୍ରାର୍ଥନା ଶୁଣି 20 ଲୋକ ମଧ୍ୟ ଆସିଲେ। కనుక దేవుడు నిజంగా నా ప్రార్థన విని 20 మందిని తెచ్చాడు. ତାପରେ 30 ଜଣଙ୍କ ପାଇଁ ମୁଁ ପ୍ରାର୍ଥନା କଲି। తర్వాత 30 మంది కొరకు ప్రార్థన చేసిన 30 ଜଣ ମଧ୍ୟ ଆସିଲେ। 30 మంది కూడా వచ్చినారు. 40 ଜଣ ମଧ୍ୟ ଆସିଲେ। 40 మంది వచ్చారు. 50 ଜଣ ପାଇଁ ମଧ୍ୟ ମୁଁ ପ୍ରାର୍ଥନା କଲି। 50 మందిని ప్రభు అని కూడా ప్రార్థన చేసిన. ସେଇଟା ମଧ୍ୟ ପ୍ରଭୁ ପୁରା କଲେ। అది కూడా దేవుడు నెరవేర్చాడు. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିର ବନେଇବା ପାଇଁ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା దేవుని మందిరం కట్టాల ప్రభు అని ప్రార్థన చేసిన. ସେଇଟା ମଧ୍ୟ ପ୍ରଭୁ ଅଦ୍ଭୁତ ରୀତିରେ ବନେଇ ଦେଲେ। కనుక అది కూడా దేవుడు అద్భుతంగా తయారు చేయడానికి కట్టడానికి సాయం చేశాడు. କାହାକୁ ଟଙ୍କାଟେ ମଧ୍ୟ ମାଗିନୁ ଆମେ କେବେ। ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా అడగలేదు. ଗୋଟେ ମେସେଜ ମଧ୍ୟ ଛାଡ଼ିନୁ ଯେ ଆମର ମନ୍ଦିର ନିର୍ମାଣ ହଉଛି ପ୍ରାର୍ଥନା କର ବୋଲି କରି। ఏ చీటీలు రాసి సంఘములో ఏ సంఘానికి కూడా ఇవ్వలేదు. ମେସେଜ ହ୍ୱାଟ୍ସଆପରେ ఎవరికి కూడా మొబైల్లో మెసేజ్ వదలలేదు. మేము మందిరం కడుతున్నాం, ప్రార్థన చేయండి, మా నెంబర్ ఇది, ఈ నెంబరుకు మా కాంటాక్ట్ నెంబర్ అని కానీ ఇది మా అకౌంట్ నెంబర్ అని కానీ ఎక్కడ మెసేజ్ పెట్టలేదు. ଆଉ ସେ ବିଲ୍ଡିଂ ବନେଇବା ପାଇଁ ଆମକୁ 35 lakhs ହେଲା। ఆ బిల్డింగ్ కట్టడానికి 35 లక్షలు దేవుడు సహాయం చేశాడు. ఖర్చు అయింది. ଡେଡିକେସନ ବିଷୟରେ ମଧ୍ୟ ଆଉ ସବୁ ଜିନିଷ ରେଡି କରିବା ପାଇଁ ଆମକୁ 45 lakhs ହେଲା। కనుక మరి డెడికేషన్ కోసం ఇదంతా మేము సిద్ధపడితే 45 లక్షలు అయింది. କିନ୍ତୁ ଟଙ୍କାଟେ ବି ପ୍ରଭୁ ଋଣ କରିବା ପାଇଁ ଦେଇନାହାନ୍ତି। ఎవరి దగ్గర ఒక్క రూపాయి దుకాణంలో మార్కెట్లో కూడా అప్పు చేయలేదు. ପ୍ରଭୁ ସବୁ ସାହାଯ୍ୟ କରିଛନ୍ତି। దేవుడు సహాయం చేశాడు. ଡେଡିକେସନ ସରିଲା ପରେ ଆଉ 1,00,000 ଟଙ୍କା ମଧ୍ୟ ବଳିଗଲା। ఇంకా డెడికేషన్ అయిపోయి మందిరం కట్టి డెడికేషన్ చేసిన తర్వాత కూడా దేవుడు ఇంకా 1,00,000 రూపాయలు మిగిలేటట్టు చేశాడు. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟରେ ଅଛି ନା 5 ରୋଟି 2 ମାଛକୁ 5,000 ଲୋକକୁ ଦେଇକି 12 ଟଙ୍କା ବଳିଗଲା ବୋଲି। కనుక 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించి ప్రార్థన చేస్తే 12 గంపలు మిగిలేటట్టు చేశాడు దేవుడు. ପ୍ରଭୁ ଏବେ ମଧ୍ୟ ବିଶ୍ୱାସ ଯୋଗ୍ୟ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି। ఇప్పటికి కూడా ఆయన నమ్మదగిన వాడే కదా. ଏବେ ମଧ୍ୟ ଉତ୍ତର ଦେବା ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି। ఇప్పటికి కూడా ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడే. କିନ୍ତୁ ଆମକୁ 2ଟା ବିଷୟ କରିବାର ଅଛି। మనం 2 చేయాలి. ଗୋଟେ ହେଲେ ପ୍ରଭୁଙ୍କର ଆଜ୍ଞାକୁ ପାଳନ କରିବାର ଅଛି। ఒకటి దేవుని ఆజ్ఞలు పాటించాలి. ଦ୍ୱିତୀୟଟି ହେଉଛି ବିଶ୍ୱାସ ମଧ୍ୟ କରିବାର ଅଛି। రెండవది నమ్మకం ఉంచాలి. ପ୍ରଭୁ ଏ କାର୍ଯ୍ୟ କରିବେ ବୋଲି ଆମେ ବିଶ୍ୱାସ କରିବାର ଅଛି। దేవుడు చేస్తాడు, ఎవరికి సాధ్యం కాదు కానీ ఆయనకు సాధ్యమని విశ్వసించాలి. ଏହିପରି ଯଦି ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ତାହେଲେ ପ୍ରଭୁ ଆମର ପ୍ରାର୍ଥନା ఇలాగ ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది. ଆମେ ମଧ୍ୟ ଅନ୍ୟକୁ ବତେଇ ପାରିବା। అప్పుడు ఇతరులకు మనం కూడా చెప్పగలిగే స్థితికి వస్తాం. ଆମର ଅଭାବ ଯଦି ଅନ୍ୟକୁ ବତେଇବା ତାହେଲେ ସେଇଟା ପୁରା ହେଲେ ଆମେ କାହାକୁ କିଛି ସାହସରେ କହିପାରିବାନି। కనుక 10 మందికి చెప్పి మేము ఇలా కడుతున్నాం, ఇలా చేస్తున్నాం, ప్రార్థన చేయండి, ఇవ్వండి, సమర్పించుకోండి అని ఇట్లా చెప్పారనుకోండి, రేపు మీరు సాక్ష్యం కూడా ఇవ్వలేరు. ପ୍ରଭୁ ପ୍ରତି ଜାଗାରେ ଅଛନ୍ତି। ప్రభు ప్రతి స్థలములో ఉన్నాడు. ଆନ୍ଧ୍ରାରେ ଯଦି ମୁଁ କ'ଣ କହୁଥିଲି, ଆନ୍ଧ୍ରାରେ ଯଦି ପ୍ରଭୁ ଅଛନ୍ତି କହିଲେ ଓଡ଼ିଶାରେ ମଧ୍ୟ ଅଛନ୍ତି। ఒకవేళ ఆంధ్రాలో దేవుడు ఉన్నాడు యేసయ్య, ఒరిస్సాలో లేడా? ତ ସେ ପ୍ରଭు ନିଶ୍ଚୟ ଆମକୁ ସାହାଯ୍ୟ କରିବେ। కనుక ఆ ప్రభువు ఇక్కడ సాయం చేసినట్టు అక్కడ కూడా సాయం చేస్తాడు. ସେଥିପାଇଁ ଆମର କ'ଣ ଆବଶ୍ୟକତା ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଜଣାଇବାର। కనుక మన అవసరత ఏంటో దేవునికి చెప్పడమే ముఖ్యం. ତାହେଲେ ପ୍ରଭୁ ଆମ ପ୍ରାର୍ଥନା ଶୁଣିବେ। ଆଉ ଏଲିଜାବେଥ ଆଉ ଜୋହନକୁ ଯେମିତି ଜୋହନକୁ ଦେଲେ ସେମିତି ପ୍ରଭୁ ଆମକୁ ଦେବେ। కనుక అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. అలాగే జకర్యా ఎలిజబెత్తులకు సహాయం చేసినట్టు మనకు సహాయం చేస్తాడు. ଆଉ ଯେତେବେଳେ ପ୍ରଭୁ ଜୋହନକୁ ଦେଲେ ଜୋହନ କେତେ ଅନେକଙ୍କର ଆଶୀର୍ବାଦର କାରଣ ହେଇଛନ୍ତି। కనుక యోహాను, వారి బిడ్డ అయిన యోహాను అనేకులకు ఆశీర్వాద కారణముగా మనకు కనబడతాడు. ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଯଦି ଆମେ କୌଣସି ବିଷୟ ପାଇବୁ ତା ଅନ୍ୟମାନଙ୍କୁ ମଧ୍ୟ ମଙ୍ଗଳ ହେବ। దేవుని నుండి మనం ఏదైతే పొందుకుంటామో అది ఇతరులకు కూడా ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. ମනුଷ୍ୟ ଠାରୁ ପାଇଲେ ସେଇଟା ସରିଯିବ। మనుషుల దగ్గర నుండి ఏదైనా పొందుకుంటే, అర్పణ తీసుకుంటే అది మళ్ళీ అయిపోతుంది, ఇతరులకు కూడా ప్రయోజనంగా ఉండదు, ଆମେ ମଧ୍ୟ ତୃପ୍ତି ହେବୁନି। మనం కూడా తృప్తి పొందలేం. ସେଥିପାଇଁ ପ୍ରତି ବିଷୟରେ ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ନିର୍ଭର କରିବା। ప్రతి విషయంలో దేవుని మీద నమ్మకం ఉంచుదాం. ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ ବାକ୍ୟକୁ। ప్రభు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక.